ప్రార్థనతో మన విద్యార్థులు ప్రదర్శించబోయే స్వాగత నృత్యాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాం. మన కన్వీనర్ ప్రిన్సిపల్ సార్ గారు వివి రమణ ప్రసాద్ సార్, తర్వాత మన ప్రిన్సిపల్ మేడం గారిని జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ మన కన్వీనర్ ప్రిన్సిపల్ రమణ ప్రసాద్ సార్ గారిని జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ మనకు దొరికే ఫెసిలిటీస్ బయట ప్రైవేట్ కాలేజెస్ లో స్కూల్స్ లో కూడా ఎంత మనీ పెట్టినా కానీ మనకు దొరకవు. మన ఎమ్మెల్యే గారిని ఆయన ఎన్నో బిల్డింగ్ చూసినా కూడా ఎవరు బిల్డింగ్ ముందు రాకపోయేసరికి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి బిల్డింగ్ ఇవ్వడం మరి కూడా రావడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మొత్తం రెడీ చేసి దాదాపు 20,000 స్క్వేర్ ఫీట్లు రెడీ చేసి ఇవ్వడం కూడా జరిగింది. మన ప్రిన్సిపల్ మేడం కూడా దీన్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా మమ్మల్ని అడిగి తీసుకోవడం కూడా జరిగింది. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ 250 మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నారంటే మా బిడ్డలాగా భావించి మేము కూడా చాలా సంతోషంగా ఉంది. మా సారు చెప్పారు, బ్రహ్మాండంగా ఇక్కడ బిడ్డలు చదువుతున్నారు. అట్లాగే మీ కార్యదర్శి కూడా రిపోర్ట్ చదువుతూ స్టేట్కి సెలెక్ట్ అయింది. అలాగే మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాలు కూడా ఇక్కడ చెప్పారు. నిజంగా నాకు చాలా గర్వం ఉంది. నేటి టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెట్టినటువంటి స్కూల్లో బిడ్డలు ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా నాకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మీ పూర్వ విద్యార్థులు ఈరోజు ఇద్దరు బ్రహ్మాండంగా ఈరోజు మాట్లాడు పాప జాబ్ కూడా చేస్తుంది. సంతోషం. ఏదో రావడం కూడా చాలా సంతోషం. వాళ్ళంతా మీకు ఇన్స్పిరేషన్ అర్థం చేసుకోండి. మీరు వాళ్ళని చూసి నేర్చుకోవాలా, చదవాలా. ఏదో ఎమ్మెల్యే గారు వచ్చారు చెప్తున్నారు, మీటింగ్ చేస్తున్నారు, ఏదో సార్ వచ్చారు చెప్పారు, మేడం గారు చెప్పారు కాదు. మీరు కూడా టీచర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, బిడ్డల్ని బాగా చదివించండి. మీరు కూడా బాగా చదవాలమ్మా. చదవకపోతే మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన ఆశలు కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని ధైర్యంగా ఆడబిడ్డల్ని ఇక్కడ పంపి చదివిస్తున్నారంటే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి సహాయం చేస్తారన్న నమ్మకంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చదివిస్తున్నాను. ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. మీకు కూడా ఒక ఏం కావాలి. నేను ఎందుకంటే ధైర్యం చెప్పేదంటే ఈరోజు టాపర్స్ గ్రూప్ 1లో కానీ ఐఏఎస్లో కానీ డాక్టర్స్లో కానీ టాపర్స్ వచ్చారంటే అది మన గవర్నమెంట్ సంబంధించినటువంటి సిటీ స్కూల్లో జరిగిన విద్యార్థులే టాప్లో వస్తున్నారు. తీసుకోవాలా. కానీ మా బిడ్డలు ఎక్కడ కూడా కేకనేది లేకుండా ప్రశాంతంగా మీరు దాని డ్యాన్స్ మన పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అలాగే మీకు నేర్పించినటువంటి మా టీచర్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను తల్లి. చాలా సంతోషమ్మా. బ్రహ్మాండంగా ఎక్కడికి తీసుకోకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ తీసుకోకుండా మా బిడ్డల్ని ఈరోజు మీరు ఆ విధంగా నృత్యాలు చేసినందుకు మీకు అందరూ నమస్కారాలు తెలియజేస్తున్నామమ్మా.